చాక్లెట్ వీడియోస్కి అయితే మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. వచ్చిన కొన్ని కామెంట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అదే చాక్లెట్ మేకింగ్ బిజినెస్ గురించి ఎలా సేల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టార్టింగ్ అయితే ఏం చేశానంటే చాక్లెట్ చెయ్యాలి అని చెప్పేసి, అంటే షాప్లోనే దొరుకుతాయి, మనం ఎందుకు తెచ్చుకోవద్దు, మనం ఎందుకు నేర్చుకోవద్దు అని ఒక క్యూరియాసిటీతోని 2000 పెట్టి మెటీరియల్ కొనుక్కున్నాను అనమాట. అందులో వచ్చేసి డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ ఈ 3 కొనుక్కున్నాను. 2 సిలికాన్ మోల్డ్స్, పీవీసీ మోల్డ్స్ ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. అవి కొన్నాను. తర్వాత వ్రాపర్స్, ఫాయిల్ పేపర్స్ ఇవి కొన్నాను అనమాట. నా వీడియోస్లో చెప్పినట్టుగా ఆఫ్ బాయిలింగ్ మెథడ్లోనే నేను చేశాను. దాని తర్వాత చాక్లెట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా అన్నీ రావు. మనం ప్రయత్నిస్తూనే చేస్తూ మనకి ఏదైనా వచ్చేస్తుంది అనమాట. హార్డ్ వర్క్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నిజానికి చెప్పాలంటే. అలా చేస్తే నేను తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, మనము అందరికీ తెలియాలి, సేల్ అవ్వాలి అంటే మనం ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అవే అమౌంట్ పెట్టినాం కదా, ఫ్రీగా ఎలా ఇస్తామంటే మనకి అసలు ఆర్డర్స్ కూడా రావన్నమాట. అలా స్టార్టింగ్ మీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. మెల్లమెల్లగా మీరు మంచిగా క్రియేటివిటీ అనమాట. ఇప్పుడు వైట్ కాంపౌండ్లో చాలా క్రియేటివిటీ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అందులో కలర్స్ యూజ్ చేయొచ్చు, ఎమల్షన్స్, ఎసెన్స్ వీటన్నిటిని యూజ్ చేసి మనకు డిఫరెంట్ చేసుకోవచ్చు అనమాట. డార్క్ కాంపౌండ్లో మనం కలర్స్ యాడ్ చేయలేము, డార్క్ అండ్ మిల్క్లో. కానీ ఈ మూడింటిని కొంచెం 100 గ్రామ్స్ మిల్క్, 100 గ్రామ్స్ వైట్, 100 గ్రామ్స్ వచ్చేసి డార్క్, వీటన్నిటినీ ఒకసారి మెల్ట్ చేసేసి చాక్లెట్ లాగా వేసుకోండి. మీకు ఇలా సగము అది సగము ఇది సగము చేస్తూ ఉంటే మీకు టేస్ట్ తెలుస్తుంది అనమాట. అదొక ఫార్ములా అయిపోతుంది. అంటే ఇప్పుడు డార్క్ కాంపౌండ్ 100 గ్రామ్స్ వేసామనుకోండి, మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 200 గ్రామ్స్ వేసామనుకోండి, అప్పుడు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అలా మీరు ప్రయత్నిస్తూనే మీకంటూ ఒక టేస్ట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే చాక్లెట్స్కి చాలామంది అట్రాక్ట్ అవుతారు, చాలా ఇష్టంగా తీసుకుంటారనమాట. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వమని చెప్పాను కదా, అలా ఇచ్చేయండి. ఇంకా ఒకవేళ మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళకి ఇచ్చి పంపించేసేయండి స్కూల్కి. వాళ్ళ బర్త్డేస్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేలకు కానీ ఇలా ఇచ్చి పంపించేయాలన్నమాట. అప్పుడు వెళ్తే వాళ్ళందరూ తింటారు కదా పిల్లలు. ఓ చాక్లెట్స్ బాగున్నాయంటే వాళ్ళ మదర్స్కి నచ్చుతాయి, పిల్లలు కూడా ఆర్డర్ చేయమంటారు. అలా కూడా ఆర్డర్స్ వస్తాయన్నమాట. లేదు అంటే మీకు చుట్టుపక్కల ఇంటి పక్కల ఎవరి దగ్గరైనా బర్త్డేస్ జరిగినాయి అనుకోండి, అప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి, ఫ్రీగానే ఇవ్వండి. ఒక కేజీ 50 మెంబర్స్ తిన్నారనుకోండి మీ చాక్లెట్, ఒక 3 మెంబర్స్ ఇచ్చినా కూడా మీకు ప్రాఫిటే కదా. అంటే మీకు ఆర్డర్స్ వస్తాయి, మీకు ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తూ ఉంటారనమాట. అలా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట. ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు, కాస్ట్ ఎలా డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. కాస్ట్ వచ్చేసి మీరు ఒక్కొక్కది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సిటీలో వాళ్ళు కేజీ చాక్లెట్ 1000 రూపీస్కి అమ్మారనుకోండి, విలేజ్లో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళు 1000 రూపీస్కి కేజీ చాక్లెట్స్ అమ్మితే పోవన్నమాట అవి. సిటీలో అయితే కొంచెం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ కొంటారు. అదే విలేజ్లలో ఉన్న వాళ్ళు కొనలేరు. వాళ్ళు ఎలా కొనగలుగుతారు? 1000 రూపీస్ కేజీ చాక్లెట్స్ అంటే వాళ్ళు ఎలా కొనగలుగుతారు? అందుకే మీరు ఫస్ట్ కాంపౌండ్స్, ఆ మెటీరియల్, మీ మేకింగ్ ఛార్జెస్ వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక మార్జిన్ వేసుకొని ఎంత అమౌంట్ పడ్డది ఏంటి అని చెప్పేసి ఒక మార్జిన్ వేసుకొని అది మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్క వాళ్ళు 600కి, 800కి, 900కి అమ్ముతారు. కొందరైతే 300కి కూడా కేజీ అమ్మే వాళ్ళు ఉన్నారు చాక్లెట్స్. ఇప్పుడు వాళ్ళలాగా మనం అమ్మితే లాస్ అవ్వచ్చు. మీరు తెచ్చిన ప్రోడక్ట్స్కి మీరు ఎంత అమౌంట్ చేశారు, దానికి ఎంత పెట్టారు, ఒక్క పీస్కి ఎంత డిసైడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతవరకే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.